ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల పేరుతో పర్యావరణాన్ని పణంగా పెట్టారనుకోవచ్చా? అసలు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చెట్ల నరికివేత కరెక్ట్ అనుకోవచ్చా? సో ఇక్కడ మనం రెండు విషయాలు బ్యాలెన్స్ చేయాలి. ఒకటి ట్రాఫిక్ సమస్య, రెండవది చెట్లు. ట్రాఫిక్ సమస్యలో పొల్యూషన్లో గంటలు సిగ్నల్ దగ్గర ఉన్న పొల్యూషనే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అంతే కదా. ఒకటే దగ్గర సిగ్నల్ దగ్గర ఆగితే ఎవరు వెహికల్ ఆఫ్ చేయరు, ఏం చేస్తారు? ఆ వాహనాల నుంచి పొగ వస్తూనే ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి పొగ ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్గా 2 వీలర్స్ ఎఫెక్ట్ అవుతారు. కార్లో ఉన్న వాళ్ళు జనరల్గా ఇబ్బంది ఏం కాదు, వాళ్ళు మూసేసుకుంటారు. బట్ 2 వీలర్స్ విల్ బి ఎఫెక్టెడ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎఫెక్టెడ్. రెండవది కేబీఆర్ లాంటి జాతీయ పార్క్, నేషనల్ పార్క్ ఇది. సో ఈ రెండింటిని ఎట్లా అడ్రస్ చేయాలి? కేబీఆర్ పార్క్ మనకు ఒక ఏమంటారు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ట్రాఫికే. మెయిన్గా ఏంటంటే ముఖ్యమంత్రులు దీని గురించి గుండా ట్రావెల్ చేస్తూ ఉంటారు, దానివల్ల సిగ్నల్స్ ఆపడం ప్రాబ్లం. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. ఇంతకుముందు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేశారు. బట్ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మార్చి 31 రోజు తెలంగాణ హైకోర్టు ఈ పిల్ మీద స్పందిస్తూ ఒక ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. దానికి ఏం చెప్పారంటే, ఈ ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు కేబీఆర్ పార్కు చుట్టూ ఒక సమగ్ర అధ్యయనం జరగాలని చెప్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. అంటే హైకోర్టుకు అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పినప్పుడు అర్జెంట్ ఇంటర్వెన్షన్ కావాలి, ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి స్టే ఇవ్వాలి. ఆల్రెడీ ఫ్లైఓవర్ కింద కొంత ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు చాలా పర్యావరణవేత్తల నుంచి విపరీతంగా వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎందుకంటే ఇది ఎక్కువ సెన్సిటివ్ బఫర్ జోన్. అండ్ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అనేది ఒక నేషనల్ పార్కు. దీనిలో నెమల నుంచి మొదలు పెడితే చాలా వరకు వైల్డ్ లైఫ్ చాలా ఉంది. ఒక లంగ్ స్పేస్. ఈ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతం కొంచెం మిగతా హైదరాబాద్తో పోలిస్తే చల్లగా ఉంటుందంటారు. దట్ ఈస్ బికాస్ కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్లో మీరు కేబీఆర్ పార్క్ దగ్గర సాయంత్రం వెళ్తూ ఉండండి, ఎంత ఎండాకాలం అయినా సరే ఎంత చల్లగా ఉంటుందో చూడండి. ఆ గాల్లే మనకు తెలియజేస్తాయి. అయితే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అక్టోబర్ 27, 2020 ఎక్కువ సెన్సిటివ్ జోన్ను ఫిక్స్ చేస్తూ 3 మీటర్ల నుంచి 29.8 మీటర్ల దూరం వరకు ఎటువంటి యాక్టివిటీ చేయొద్దు అని చెప్పింది. సో దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. దానికోసం ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా చేయాలనుకుంది. దీనికి వ్యతిరేకంగా దాదాపు 19,000 మంది పిటిషనర్స్ సంతకాలు చేసి ఇన్ పర్సన్గా ఇక్కడ కేబీఆర్ పార్క్లో చాలామంది వాకర్స్ ఉంటారు, పర్యావరణవేత్తలు ఉంటారు, వాళ్ళంతా సంతకం చేసి దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళంతా కూడా హైకోర్టులో ఫైల్ చేశారు. బట్ హైకోర్టులో సరైన రెస్పాన్స్ రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. జూలై 27వ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సో జూలై 27వ తేదీ వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ చేపట్టరాదు అని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ ఒక్క ట్రీని కూడా కట్ చేయరాదు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏవైతే ఉన్నాయో పార్కులోని ట్రీసే కాకుండా పార్కు చుట్టూ ఉన్న 25 నుంచి 35 మీటర్స్ బఫర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెట్లను ఏవి కూడా కొట్టివేయరాదని చెప్పి స్పష్టం చేసింది. సో తదుపరి విచారణ మళ్ళీ జూలై 27వ తేదీన జరుగుతుంది. సో ఒకటి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే దీని బఫర్ జోన్ 3 మీటర్స్ వరకు మాత్రమే అక్టోబర్ 27, 2020 చెప్పిందో దాన్ని ఇది ఇంతకుముందు 25 నుంచి 35 మీటర్ల వరకు అనుకున్నారు. కానీ 3 మీటర్స్ దూరంలో ఉన్నదాన్ని కూడా కొట్టేయచ్చు. 3 మీటర్స్ నుంచి 29.8 మీటర్స్ అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 27, 2020 ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఇది తప్పు, కనీసం 25 నుంచి 35 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని చెప్పి ఫైల్ చేశారు. సో 2012-15 మధ్యలో కూడా ఈ బఫర్ జోన్ డైల్యూట్ చేశారు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద అని చెప్పారు. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్
సెక్షన్ 35 కింద కేబీఆర్ పార్క్ను జాతీయ పార్క్గా గుర్తించారు. సో ఇది ఏదైతే ఉందో అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంది, ఈ పొల్యూషన్ తగ్గాలంటే అక్కడ పొగ వస్తుంది, ఇక్కడ చాలా ట్రాఫిక్ నిలిచిపోతుంది కేబీఆర్ పార్క్ చుట్టూన, ఫ్లైఓవర్స్ అయిపోతే అక్కడ పొల్యూషన్ తగ్గుతుంది, ఇది కూడా పొల్యూషన్ తగ్గడమే కదా, మేము చెట్లు కొట్టేసినా సరే వాటిని వేరే చోట ట్రాన్స్లోకేట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ పర్యావరణవేత్తలు ఏంటంటే మీరు వెహికల్స్ పెరుగుతున్నా కొద్ది పెంచుకుంటూ పోతే ఏ ఫ్లైఓవర్లు కూడా సరిపోవు. అంతకుముందు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండే 2 లేన్లు ఉండే, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అటు 4 ఇటు 4 వరుసలు. వెహికల్స్ తగ్గించకుండా మెట్రోలో లేకపోతే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టము. వెహికల్స్ పెరుగుతూ పోతే జనాభా పెరుగుతున్న కొద్దీ మనిషికో కార్ తీసుకుంటాడు, ఆ కార్లో ఒకళ్ళే ట్రావెల్ చేస్తారు, అంతే కదా. కార్ పూలింగ్ చేయమంటారు, అందుకని 3-4 ట్రావెల్ చేయరు, ప్రతి ఒక్కళ్ళు ఒక కార్ వేసుకొని ఆఫీస్కి వస్తారు, 2 వీలర్స్ మీద వచ్చేవాళ్ళు తక్కువ. సో ఇటువంటి ఇబ్బందులు అవుతాయి ఖచ్చితంగా. సో అది పర్యావరణవేత్త సో ఈ ఫ్లైఓవర్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం చేయడం మంచిది అనుకో. చుట్టూ ఏదైనా మెట్రో ఉంది కొంత, జూబ్లీ చెక్ పోస్టు, కానీ ఈ మార్గాల్లో లేవు కదా మెట్రోలు. జూబ్లీ చెక్ పోస్టు, ఆ తర్వాత రోడ్ నెంబర్ 5 వరకు ఉంది, కానీ ఇటు తెలంగాణ భవన్ చుట్టుపక్కల కానీ లేకపోతే ఇటు ఈ మార్గంలో పర్ఫెక్ట్గా లేదు. మళ్ళీ కిందికి వెళ్తే పంజాగుట్ట వరకు లేదు. సో ఈ మార్గంలో మరి మెట్రో అవి ఎందుకు డిజైన్ చేయలేదో తెలియదు, ఉంటే కనుక ఇబ్బంది ఉండకపోతుండే. సో మాట్లాడదాం, మనతో పాటు లుబ్నా సర్వత్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, నరసింహారెడ్డి గారు పర్యావరణవేత్త కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా లుబ్నా సర్వత్ గారు, సో ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెద్ద విజయమా పర్యావరణవేత్తలకి? చెప్పన్నా భారత్ గారు, మొట్టమొదట మీరు సర్వత్ గారు వినబడుతుందా? వినబడుతుందండి. నరసింహారెడ్డి గారు వినబడుతుందా? వినబడుతుంది. నరసింహారెడ్డి గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. మ్యూట్ లేదు ఇప్పుడు. లేదు, చెప్పండి నరసింహారెడ్డి గారు. మీరు పర్యావరణవేత్తలు అంటారు కదా, మేము పర్యావరణవేత్తలం కాదు మొట్టమొదట. రెండోది, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజలు ఎవరైతే వద్దంటున్నారో చాలా మంది ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళ పర్యావరణం గురించే కాకుండా వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళకు కావాల్సిన స్వచ్ఛందమైన గాలి గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం ఉంది. ఇది మనం మొట్టమొదట గమనించుకోవాలి. నేను ఈ మధ్య ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో చాలా మీడియా వాళ్ళ ప్రశ్నలు చూసి నేను స్పందిస్తూ చెప్తున్నా. రెండోది, మీరు మొదటనే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నరకము తగ్గేటట్టు లేదు ఈ స్టే వలన అని ఒక కామెంట్ విన్నాము. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ దగ్గరనే నరకం లేదు, మీకు హైదరాబాద్ మొత్తము జీవనమే నరకం. ఈ హైదరాబాద్ జీవన నరకాన్ని తగ్గిద్దామని మరి ఏ ప్రభుత్వము ఇప్పటి వరకు ఒక్కడ కూడా మీటింగ్ పెట్టలేదు, ఒక ప్రణాళిక తయారు చేయలేదు. ఎందుకు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు? కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు దీని చుట్టూ మీరు బఫర్ జోన్ అన్నారు, అది బఫర్ కాదు, దాని పేరు ఎకో సెన్సిటివ్ జోన్. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ కూడా సుప్రీంకోర్టు నిర్ధారించింది. ప్రతి నేషనల్ పార్క్ చుట్టూ